హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మషిన్ ఓపెన్ చేసుకోండి. డిజిటల్ వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకు టెక్స్ట్ వస్తుంది. ఫస్ట్ లో స్టార్టింగ్ లో డిస్క్రిప్షన్ లో ఫాంట్ ఇస్తాను. ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే మనకు 2 ఎఫెక్ట్స్ ఇస్తాను. మీకు చూసుకొని చేసుకోండి. వీడియో మంచి క్వాలిటీలోనే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే ఇక్కడ వచ్చేసండి 3.57 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ కిందకి తెచ్చుకోండి. ఇలా టెక్స్ట్ అనేది పైకి వచ్చేస్తుంది మనకు. సేమ్ అదే విధంగా ప్లస్ సెకండ్ వీడియోలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి టెక్స్ట్ కిందకి తెచ్చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో తీసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ అంటే కట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ కిందకి తెచ్చేసుకోండి. ఇలా మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ లో ఫొటోస్ ఉన్నాయి. 2 ఫొటోస్ ఫస్ట్ ఎఫెక్ట్ పై దగ్గరకు వచ్చేసేయండి. ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో ఎఫెక్ట్ తో ఉంది కదా, దీన్ని వదిలేసేయండి. ఇక్కడ 4.23 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన ఇక్కడ యారో పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైమర్ ని ఆఫ్ చేసుకోండి. కింద పేస్ట్ ఆప్షన్ ఉంటుంది. పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. సేమ్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 8.14 మిల్లీ సెకండ్ దగ్గర క్లిక్ చేసుకొని ఫోటోని క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పేస్ట్ స్టైల్ డైరెక్ట్ పెట్టేసుకొని నెక్స్ట్ టైం అవసరం లేదు. పెట్టేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఫోటో అడ్జస్ట్మెంట్ కాకపోతే ఫోటో పైన క్లిక్ చేసుకొని 2 ఫింగర్స్ తోని ఫోటోని కొద్దిగా జూమింగ్ టక్ వేసుకుని ఇలా అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ 12.15 మిల్లీ సెకండ్ దగ్గర పైన ప్లస్ సెకండ్ సింబల్ పేస్ట్ స్టైల్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. అంతే. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసండి. ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, సెకండ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ ఇక్కడ కాపీ లేయర్ మళ్ళీ మనం ఇంతకుముందు యాడ్ చేసాం కదా, ఆ ఫొటోస్ ఎఫెక్ట్ యాడ్ చేయకుండా మీడియాలో గ్యాప్ ఇచ్చాం కదా, ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకొని ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమర్ ఆఫ్ చేసుకొని ప్లే చేసుకోండి. ప్లే చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఫోటో సేమ్ పేస్ట్ స్టైల్ తీసుకొని మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ మొత్తం ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు యాప్ లింక్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.